అరుణాచలం వెళ్లాలన్నా, ఆ అరుణాచలేశ్వరుణ్ణి చూడాలన్నా ఓ పూజ జరగాలి, ఆ దేవుడు పిలవాలి, చిత్రగుప్తుడిని లెక్కలు కట్టాలి, తప్పులన్నీ ఒప్పుకోవాలి, ఎప్పుడూ తప్పు చేయనని మొక్కుకోవాలి. 14 కిలోమీటర్ల దూరం, 8 లింగాల దర్శనం, 4 గంటల సమయం. చాలా మంది నడవలేక కాళ్ళు పగిలిపోయి తొడలు కొట్టుకుపోయి ఎక్కడ పడితే అక్కడ కూర్చుని పోతుంటే పార్వతీ సమేతుడు, గంగా స్వరూపుడు, సాక్షాత్తు ఆ మహాశివుడే మనల్ని వచ్చి ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. నువ్వు నడిచినంతసేపు సాక్షాత్తు ఆ త్రిశూలదారుడే నీ వెనకుండి నీకు దారి చూపిస్తా ఉంటాడు. ఎన్నో జీవాలను తీసుకున్న జీవుడు నిన్ను అరుణాచలంలోకి అనుమతించాడు అంటే నీ జీవితం మారబోతుంది అని అర్థం. అసలు గిరి ప్రదక్షిణం అంటే గిరి చుట్టూ తిరిగేసి రావడం కాదు. అడుగులో అడుగేసుకుంటూ ప్రతి అడుగులో అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ నువ్వెక్కడ పడిపోతావని ఆ ఈశ్వరుడే నీ వీపు మీద చెయ్యేసి ముందుకు నెట్టుకుంటూ అన్ని దాటుకుని ప్రదక్షిణ ముగించుకుని గుళ్ళోకి వెళ్తుంటే రాజగోపురం దగ్గర నుంచుని రారా నీ కోసం ఎదురు చూస్తున్నానని మహాశివుడు పిలుస్తుంటే ఒక్కసారిగా గుండంతా బరువెక్కిపోయి కళ్ళల్లో నీళ్ళాక్క ఆనంద బాష్పాలతో లోపలికి వెళ్తే నీ కళ్ళు తుడిచి పంచభూతాల్లో ఒకటైన అగ్నిలింగ దర్శనం చేసి మరీ బయటికి పంపుతాడు. మనందరం చచ్చాక ఎక్కడికి వెళ్తామో తెలియదు కానీ చావక ముందు ఒక్కసారైనా అరుణాచలం వెళ్లాల్సిందే. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. ఈ వీడియోని లైక్ చేయకున్నా పర్వాలేదు, అందరికి షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. సద్గురు చారిటబుల్ ట్రస్ట్ వారు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వీట్ పొంగల్, హాట్ పొంగల్, ఇడ్లీ ఇవన్నీ ఉచితం. ఎంతో మంది భక్తులు, సాధువులు అయితే దీన్ని వినియోగించుకుంటున్నారో చూడండి. అరుణాచలంలో గిరి ప్రదర్శన మధ్య మార్గంలో వరుణలింగం అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కామెంట్ చేయండి.